మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దివాకర్ శర్మ. ఏదో ఒక విషయంతో మీ ముందుకు వచ్చి మీతో కాసేపు మాటామంతి కలిపితే అదొక అనిర్వచనమైన అనుభూతి, అదొక రకమైనటువంటి అలౌకిక ఆనందం. నేను చెప్పే విషయాలు నా కంటెంట్ నచ్చినట్లయితే ఎప్పుడూ రిక్వెస్ట్ చేసే విధంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని గణగడా మోగించండి. ఇవాళ మనం టాపిక్లోకి వెళ్తే ఘర్ ఘర్కి యోజన అంటారు. అంటే ప్రతి ఇంట్లో ఒక వెలుగు లాంటిదే అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాం దాన్ని. ప్రతి ఇంట్లో ఒక రోగస్తుడు ఉంటున్నాడు, ప్రతి ఇంట్లో ఒక రోగి ఉంటున్నాడు. దాని రీజను అవుట్ సైడ్ ఫుడ్. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం అనేది లేకుండా, రాష్ట్రాల్లో తారతమ్యం లేకుండా బయట ఫుడ్ కన్జంప్షన్ అనేది విచ్చలవిడితనంగా పెరిగిపోతుంది. దాని రీజన్ రకరకాల రీజన్స్. ఇంట్లో ఆడవాళ్ళు చేయలేకపోవడం, ఆడవాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు అవ్వడం, లేదా బయట స్ట్రీట్ ఫుడ్స్కి అలవాటు పడడం జనాలు ఆ టేస్ట్కి, లేకపోతే ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి లంచ్కి వచ్చే టైం దాటిపోవడం మూలంగా బయటే తినడం, అలాగే సాయంత్రం టిఫిను, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, ఫ్రెండ్స్తో పార్టీలు, ఆఫీస్లో పార్టీలు, డిన్నర్లు, రకరకాల రీజన్స్. ఏ రాయి అయితే పళ్ళుడు కొట్టుకోవడం అన్నట్టు కారణం ఏదైనా సరే ఈ అవుట్ సైడ్ ఫుడ్ ఒక హద్దు అదుపు లేకుండా పెరిగిపోయింది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు స్విగ్గీ, జొమాటో, ఊబర్ ఈట్స్, ర్యాపిడో, ఇలా రకరకాల ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ సాఫ్ట్వేర్ యుగంలో వీటి మూలంగా ఇంకా బయట ఫుడ్ చాలా ఎక్కువ అయిపోతుంది కన్జంప్షన్. చేతిలో ఫోన్ ఉంటుంది, టకటక స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టేస్తే, ఆ రెస్టారెంట్లో ఆర్డర్ పెడితే వాళ్ళు స్విగ్గీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. స్విగ్గీ వాళ్ళే సజెస్ట్ చేస్తారు కదా ఏ రెస్టారెంట్ బాగుంటుంది, రేటింగ్ ఎంత ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏ ఐటమ్ ఎక్కువ మంది కొన్నారు, ఏ ఐటమ్ని ఎక్కువసార్లు ఎంతమంది మెచ్చుకున్నారు, ఎంత ఒక పెద్ద విశ్లేషణ ఉంటుంది కదా. పనికొచ్చే విషయాల కంటే పనికిమాలిన విషయాలకే భారతదేశంలో విశ్లేషణలు ఎక్కువ. పనికొచ్చే మనుషుల కంటే పనికిరాని మనుషుల మీదే విశ్లేషణలు ఎక్కువ. సో ఫుడ్ విషయానికి వస్తే మన రాష్ట్రంలో 100 డిపార్ట్మెంట్లు ఉన్నాయనుకుంటే, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వాటిలో 90 పనిచేస్తే పని చేయని 10లో టాప్లో ఉండేది ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్. మీరు ఎక్కడైనా ఉండండి, ఏ ఊళ్ళోనే ఉండండి, మీరు ఇంటి నుంచి బయలుదేరి ఒక ర్యాండమ్గా ఒక 2 కిలోమీటర్లు మీరు నడుచుకుంటూ వెళ్తే మీకు దారిలో తగిలేటువంటి ఫుడ్కి సంబంధించింది, తిండికి సంబంధించింది, ఓ పానీపూరి బండి కావచ్చు, ఓ మంచూరియా బండి కావచ్చు, ఓ ముంత మసాలా బండి కావచ్చు, పునుగులు బజ్జీలు వేసే బండి కావచ్చు, బండి మీద పెట్టుకుని ఇడ్లీలు వేసేవాడి దగ్గర నుంచి ఓ చిన్న మోతాదు హోటల్ వాడు, అంతకంటే చిన్న మోస్తరు హోటల్ వాడు, అంతకంటే కొంచెం పెద్దవాడు, అంతకంటే కొంచెం పెద్దవాడు 5 స్టార్ హోటల్స్ వాడు, చిన్న రోడ్డు సైడ్ ఒక బడ్డీ దగ్గర నుంచి ఒక టాప్ స్టార్ 5 స్టార్ హోటల్ వరకు ఫుడ్ సేఫ్టీ అనేది ఎక్కడా కనిపించదు. 99.9% కనిపించదు మీకు. రీజన్ ఏంటంటే, అసలు ఆంధ్రప్రదేశ్కి ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే, ఫుడ్ టెస్ట్ చేసేటువంటి ల్యాబ్, అంటే ఫుడ్ యొక్క క్వాలిటీ, తినుబండారాలు, ఆహార పదార్థాలని టెస్ట్ చేసే ల్యాబ్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి రాలేదు. 10 ఏళ్ళు అయిపోయింది. 3 గవర్నమెంట్లు మారాయి. ఇది 3వ గవర్నమెంట్ కదా. మొదట గవర్నమెంట్, తర్వాత 2019లో 2వ గవర్నమెంట్, ఇప్పుడు ఇది 3వ గవర్నమెంట్. 3 సార్లు కేంద్ర ప్రభుత్వంలో గవర్నమెంట్లు మారాయి. అంటే అదే బీజేపీ పార్టీ వచ్చింది, అది వేరే సంగతి. కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఈ ఫుడ్కి సంబంధించింది ఎక్కడా లేదు. పెద్దగా అంటే గట్టిగా ఎక్కడా లేదు, నిబంధనలు ఏం లేవు, ఏవో ఉన్నాయి, అరకొరగా ఉండుంటాయి. సో ఇక్కడ సపోజ్ నాబోటి ఒక మొండి వెధవ, లేకపోతే అదో రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి, అంటే ప్రజలు బాగుపడాలి కోరుకునేటువంటి వాడు ఎవడైనా సరే ఓ ఫుడ్ అవుట్లెట్లోకి వెళ్ళి, ఓ రెస్టారెంట్లోకి వెళ్ళి అక్కడ ఏదైనా అక్కడ చూడకూడనివి, జరగకూడనివి జరుగుతుంటే అవి చూసి నేను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఆ ఫుడ్ని నేను ల్యాబొరేటరీ పంపించాలని ఆంధ్ర రాష్ట్రంలో లేదు. హైదరాబాద్ పంపించాలి, లేదా పూనా పంపించాలి, లేదా ఢిల్లీ పంపించాలి, లేదా బొంబాయి పంపించాలి. వస్తాయి, ఒక 2-3 ఏళ్ళ తర్వాత వస్తాయి ఆ రిపోర్ట్స్. రాజమండ్రిలో నేను ఊరిని టెస్ట్ చేసుకోవడం కోసం నేను టెస్ట్, అంటే నా అభిప్రాయాలు నిజమా కాదా అని టెస్ట్ చేసుకుంటుంటా. ఎప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేస్తే, కమిషనర్ గారికి ఫోన్ చేశాను. రాజమండ్రిలో ఒక రెస్టారెంట్, పేరు చెప్పడం అనవసరం ఇప్పుడే, ఎందుకంటే టెస్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వాళ్ళ పేర్లు చెప్పకూడదు, బహిర్గతం చేయకూడదు. కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఆయన అక్కడ లోకల్ ఉన్న ఇన్స్పెక్టర్ గారి నెంబర్ ఇచ్చారు. పాపం ఆయన ఆ రోజున ఏదో వ్యక్తిగతంగా ఆయనకి ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉండడం మూలంగా అనధికారికంగా సెలవు పెట్టినట్టున్నారు. సో ఆయన రిక్వెస్ట్గా, సార్ నేను రేపు వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో శాంపిల్ కలెక్ట్ చేసి మీకు ల్యాబ్కి పంపించి మీకు ఫోన్ చేస్తాను సార్ అన్నాడు. పాపం చేయలేదు, బహుశా ఏదో పనిలో బిజీగా ఉంటాడు. నేనే ఒక 2-3 రోజుల తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగితే శాంపిల్ కలెక్ట్ చేశామండి, కానీ నాకు అక్కడైతే ఏం కనిపించలేదండి మీరు చెప్పినటువంటి విధంగా, బట్ ఎనీవే శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించామండి అన్నారు. మీకు కనిపిస్తే మళ్ళీ నాకెందుకు కనిపిస్తుంది అంటే, ఆల్రెడీ మీకు కనిపించుంటే మీరు దాని మీద చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు కదా, మీకు కనిపించకపోవడం మూలంగా నాకు కనిపించిందని చెప్పేసి అన్నాను. ఆయన నవ్వారు, నేను నవ్వుకున్నాను. అంతకని చేయడానికి కూడా ఏముంది లేదు కదండి మనకి. సో ఆ శాంపిల్ కలెక్ట్ చేసి ఇప్పుడు 2 నెలలు అయింది, మరి రిపోర్ట్ అయితే ఇంతవరకు రాలేదు. అలాగే ఏలూరు బస్ స్టాండ్ దగ్గర
అక్కడ కూడా ఇన్స్పెక్టర్ గారు చాలా అసహనంగా మాట్లాడారు. అది మీకు ఎవరు చెప్పారండి ఆ రెస్టారెంట్లో అలా ఇదిగా ఉందని, వాళ్ళంతా చాలా మంచివాళ్ళని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు ఫోన్లోనే. కమిషనర్ గారికి ఎక్కువ 2-3 సార్లు కంటే ఎక్కువ చేయలేం కదా. సో చేసినా ఆయన చేయగలిగింది ఏముంటుంది, లోకల్ ఇన్స్పెక్టర్ గారికి మాట్లాడండి, ఆయన కంప్లైంట్ చేయండి, అది ఫలానా ఏరియాది కాబట్టి అని. ఒక 10,000 మంది సిబ్బంది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఈరోజు రిక్రూట్ చేసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద కానీ పర్మనెంట్ బేసిస్ మీద కానీ ఒక 25% మాత్రమే మనం కంట్రోల్ చేయగలుగుతాం. అంత పెచ్చరిల్లిపోతుంది, అన్హైజినిటీ అంత పెచ్చరిల్లిపోతుంది. అక్కడ ప్రవహించే మురుగు, అక్కడ ప్రవహించే మురుగు నీరు, ఆ ముడి సరుకుల యొక్క అంటే ఇంకా దానికి ఏ భాష వాడాలో కూడా నాకు తెలియట్లేదు. అంత నాసిరకం ముడి సరుకులు, వాళ్ళు వాడే నూనెలు కానీ పిళ్ళు కానీ పప్పులు కానీ, ఇక దాని మాటలు అయితే చెప్పలేము మనం. మరి అలాంటి ఫుడ్ తిన్న వాళ్ళకి రోగాలు రాకుండా ఏమవుతాయి? మీలో ఎంత ఇమ్యూనిటీ ఉన్నా, మీకు ఎంత రోగ నిరోధక శక్తి ఉన్నా, ఆ శక్తి ముందు మీ శక్తి పనిచేయదు కదా. సో మీరు చూసుకోండి కావాలంటే. మీరు ఒక 4-5 ఇళ్ళు పరిశీలించండి. ప్రతి ఇంట్లో ఒక రోగి ఉంటాడు. అతని తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకోళ్ళు తయారవుతారు, అతని తర్వాత ఇంకొకళ్ళు. ఎందుకంటే ఈ ఫుడ్ కన్జంప్షన్ ఆగట్లేదు కదా, ఈ బయట తిళ్ళు అనేది ఆగట్లేదు. బిర్యానీ చాలా గుమగుమలాడుతూ ఉంటుంది, ముఖ్యంగా ముస్లిమ్స్ రెస్టారెంట్లో. అనేక సార్లు అక్కడ అధికారులు ఇలాగ నాబోటి వాళ్ళు చేసిన వీడియోల ఆధారంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తే వాళ్ళు కుళ్ళిపోయిన మాంసం కనిపించింది. అది పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది. కానీ అదే రెస్టారెంట్లో అంతే ప్యాటర్నేజ్ ఉంటుంది. ఒక్క కస్టమర్ కూడా తగ్గడు వాళ్ళకి. వాళ్ళ ధైర్యం కూడా అదే. కుళ్ళిపోయింది, కృషించిపోయింది, పురుగులు పట్టింది, నీచు వాసన వచ్చేది, నాసిరకమైంది, అది చూస్తేనే జబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి పదార్థాలను కూడా వాళ్ళు చాలా నిర్లజ్జగా అమ్మేస్తారు. కొనుక్కునేవాడు ఉన్నాడు కదా, అది కూడా లైన్లో నుంచుని ట్రాఫిక్ పోలీసు తిడుతుంటే కూడా వాడిని బతిమాలుకుని ఇక్కడ రెస్టారెంట్లో తీసుకుని ఇంటికి వెళ్ళి చాలా కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటుంటారు. చాలా రంగురంగులుగా అద్భుతంగా కనిపిస్తుంది, వేడివేడిగా పొగలు కక్కుతూ ఉంటుంది, పైన కొత్తిమీర ఇలాంటివన్నీ జల్లేసి ఉంటాయి. ఎవరు వచ్చి కాపాడుతాడు మనల్ని? ఓ 70 ఏళ్ళు బతుకుతాం అనుకుంటే రోగిష్టి బతుకు మంచిదా, ఏ రోగాలు లేని బతుకు మంచిదా? ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, పాత నాటు సామెత, పాతకాలపు పాతచింతకాయ పచ్చడిది. ఏదో అనుకోకుండా తెలియకుండా గ్రహ ప్రభావాల వల్ల వచ్చేటువంటి జబ్బుల నుంచి మనం బయటపడడానికే నానా అపసోపాలు పడుతుంటాం. దానికి తోడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య విధానం, గత 20 ఏళ్లలో అద్భుతమైనటువంటి చరిత్ర పోగేసుకున్నటువంటి హాస్పిటల్ మనకు చాలా ఉన్నాయి. శవాలకి వైద్యం చేయడం, లేకపోతే వచ్చిన వాడిని శవానిగా చేసి పంపించడం, క్వాలిఫికేషన్ అయిన డాక్టర్లు వైద్యాలు చేయడం, 100 రూపాయలు అయ్యే చోట 1,00,000 రూపాయలు వసూలు చేయడం, ఇలాంటి ఘనకీర్తి పోగేసుకున్నటువంటి డాక్టర్లు, హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా మన చుట్టూతా. ఇదేదో ఒక ఊరికేం పరిమితం కాల. ఈ విన్యాసాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ మారుమూలైనా సరే ఈ విన్యాసాలు మనం చూస్తూనే ఉంటాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనకి మనం జాగ్రత్తగా తీసుకోకపోవడం, ఎవడు మనల్ని క్షమించగలుగుతాడు? అంటే ఎవరు మనకి సరే పోన్లే తప్పు చేసావులే నేను ఉన్నాను నిన్ను కాపాడడానికని ఎవరైనా వస్తారో మనకి? దేవుడు కూడా రాడు. మన పూర్వీకులు, అంటే మా ఇంట్లో నేను చూసిన మా తాతగారు, వారంలో 5 రోజులు నీ ఇష్టం తినరా, 2 రోజులు నేను చెప్పినట్టు తిను. సరే పోనీ వారంలో 6 రోజులు నీ ఇష్టం, 1 రోజు నేను చెప్పినట్టు తిను. ఆ ఒక్కరోజు డీటాక్సికేషన్. సొంటి పొడి, అల్లం పొడి, మిరియాల పొడి, కారపొడి, ఒక ఆకు సునాముఖి ఆకుతో చారు, అలాంటివన్నీ మాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు. దేవుడి దయ వల్ల పెద్దగా చెప్పుకోదగినటువంటి అనారోగ్యాలు ఏమి మాకైతే లేవు. కానీ మా తర్వాత జనరేషన్ వాళ్ళు, మా తర్వాత జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఈ ఫుడ్కి అలవాటు పడ్డారు. చిన్నప్పుడే కలదూళ్ళు రావడం, చిన్నప్పుడే అవయవాలు సరిగా పనిచేయకపోవడం, పట్టుమని 1 కిలోమీటర్ కూడా నడవలేకపోవడం, పట్టుమని 1 గంట సేపు నుంచోలేకపోవడం. వాళ్ళు అంటే నాకంటే ఒక 20-30 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా నన్ను చూసి ఆశ్చర్యపోతుంటారు. అరే నువ్వు ఎలా ట్రావెల్ చేస్తావు? ఆల్మోస్ట్ నెలలో 20 రోజులు ట్రావెల్ చేస్తుంటావు, నిన్న చెన్నై వెళ్తావు, నెక్స్ట్ డే ఢిల్లీలో ఉంటావు, నెక్స్ట్ డే కలకత్తాలో ఉంటావు, ఎలా పాసిబుల్? తాతగారి ఆశీస్సులు, ఆయన పెట్టిన భిక్షే. హెల్త్ డిసిప్లిన్ కానీ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ. సో ఎందుకింత జిహ్వచాపల్యం? ఉండొచ్చు, తప్పులేదు. మహానుభావుడు ఎన్టీ రామారావు కూడా చాలా భోజన ప్రియుడు. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళంతా చాలా భోజన ప్రియులు. పివి నరసింహారావు గారు వీళ్ళంతా చాలా పెద్ద భోజన ప్రియులు. కాకపోతే వాళ్ళు తినేటువంటి ఆహారం ఇంట్లో వండింది అయి ఉంటుంది, హోటళ్ళలో వండింది కాదు. ముఖ్యంగా బాగా ఫేమస్ బిర్యానీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి చోట్ల ఆ లోపల వండుతున్నప్పుడు ఆ కిచెన్లోకి ఎవరైనా వెళ్ళగలిగితే వాళ్ళు మళ్ళీ జీవితంలో ఆ హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటారు. అలాగే చాలా ప్రముఖమైన హోటల్స్లో ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ఈ ఫుడ్ అవుట్లెట్ ఈ అనుకునేటువంటి చాలా చోట్ల మీరు కిచెన్లోకి వెళ్తే మళ్ళీ మీరు అవుట్లెట్లో తింటారు, ఇంకెక్కడ బయట తింటారు. ఇవి మనకి లోపలికి వెళ్ళి ప్రతి చోట మనం పరిశీలించగలిగేటువంటి అవకాశం మనకు ఉండదు. అలా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు.
ఒక ఆఫీసర్ గారు ఎవరు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, ఇలాగ ఒక 5-6 ఉన్నారు చాలా సిన్సియర్గా పనిచేస్తూ విధి నిర్వహణ పని దైవంగా భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక 5-6 ఆఫీసర్లు ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత కవర్ చేస్తారు ఆంధ్ర రాష్ట్రంలో? వాళ్ళు ఎక్కువ హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్ వాటిలో చూస్తారు. ఎందుకంటే ఇక్కడ పసిపిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ ఫుడ్ అడల్టరేషన్ జరగకూడదు. అదొక కొంతవరకు కొంతమేర అదొక మంచి పని. కానీ పబ్లిక్ ఎక్కువ తినేటువంటి హోటల్ సంగతి ఏంటి? ఒక విజయవాడ, ఒక గుంటూరు, ఒక నెల్లూరు, తిరుపతి, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, విశాఖపట్నం, రాయలసీమలో తీసుకుంటే కర్నూలు, కడప, అనంతపురం, ఏ ఊళ్ళో వెళ్ళండి, ఏ ఊళ్ళని తీసుకోండి, బేసిక్గా అక్కడ వంట చేయాలంటే నీళ్లు కావాలి. అక్కడ స్టార్ట్ అవుతుంది మన దౌర్భాగ్యం. ఆ నీళ్లు ఎప్పటివో, ఎక్కడివో, ఎలాంటివో, ఆ నాసిరకం నీళ్లు కూడా పట్టి ఎన్నాళ్ళైందో. కొన్ని చోట్ల ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తయారీదారులు కూడా కూర్చుని తింటాడు మనతో పాటు. అది చూసి మనం ఇంకా మోసపోతాం. ఆ హోటల్ యజమాను, ఆ హోటల్లో యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి మన పక్కనే కూర్చొని అదే భోజనం చేస్తుంటాడు. సో మనం అనుకుంటాం సో ఇతనే చేస్తున్నాడు కాబట్టి అని. అతను కూడా మనలాగానే జీవచాపల్యం కలిగిన వాడే ఉండొచ్చు. 100% ఆ హోటల్లో చాలా హైజీనిటీ టాప్ లెవెల్లో ఉంది అనేటువంటి భ్రమలో మనం ఉండాల్సిన అవసరం లేదు. తిరుపతి, ముఖ్యంగా పిలిగ్రిమ్ సెంటర్స్లో, తిరుపతి లాంటి ఒక క్షేత్రంలో రద్దీ ఎంత ఉంటుందని మాటల్లో మనం చెప్పక్కర్లేదు. అనంతమైన రద్దీని క్యాష్ చేసుకోవడం కోసం ఈ హోటళ్ళ వాళ్ళు ఎంత నీచానికి దిగజారుతారంటే అంత నీచానికి. ఆ ప్లేట్లు కానీ, ఆ స్పూన్లు కానీ, ఆ ఐటమ్స్ కానీ, ఇంకా రద్దీ ఎక్కువగా ఉండే హోటల్లో అయితే కనుక అసలు అది ఆ ప్యాకింగ్ కానీ, ఆ చట్నీలు కానీ, భగవంతుడా తిండి లేకపోయినా పర్వాలేదు 3 రోజుల పాటు నేను గాలో నీళ్ళు పీల్చుకుని లేకపోతే పళ్ళు తిని నా కడుపు నింపుకోగలుగుతాను అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ జిహ్వచాపల్యం, అసలు ఆకలి అనేది ఒక మానసికమైనటువంటి ఫీలింగ్. ఇప్పుడు ఆ కాన్సెప్ట్లోకి వెళ్తే జనాలను కొడతారు, అది వేరే సంగతి. ఆకలి అనేది సైకలాజికల్ ఫీలింగ్. ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ సైకలాజికల్ ఫీలింగ్. సో ఫుడ్ కోసం మనం ఇంత వెంపర్లాడడం, ఈ ఫుడ్ కోసం ఎక్కడ పడితే అక్కడ తినటం, లేనిపోని రోగాలు తెచ్చుకోవడం మనకి తెలియట్లేదు. బాడీ పాయిజన్ అవుతుందన్న విషయం మనకు తెలియట్లేదు. నరాలు చచ్చిపడిపోవటం, కళ్ళు కనిపించకపోవడం, తల లాగేయడం, కాళ్ళు లాగేయడం, ఇడిదిరిగితే నొప్పి, అడిదిరిగితే నొప్పి, పట్టుమని 10 అడుగులు వేయలేకపోవడం, 1 కిలోమీటర్ నడవలేకపోవడం, గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేయలేకపోవడం, ఇవన్నిటికీ కారణం ఈ ఫుడ్డే. అసలు మనకి దొరికేటువంటి పప్పులు, దినుసులు, బియ్యం ఇవే నాసిరకం. అది ఎలాంటి పొలాల్లో పండుతున్నాయో, ఏ ఎరువులు వేస్తే పండుతున్నాయో మనకు తెలియదు. సేంద్రియ ఎరువులు వాడి సేంద్రియ వ్యవసాయం చేసి కొన్ని దశాబ్దాలు అయింది. ఉన్న దాంట్లో ఏదో కనీసం అనుకుంటే అది కూడా లేకుండా మనం బయట ఎక్కువ భోజనం చేస్తుంది. ఇప్పుడు తిరిగే వాళ్ళకి కొంతమందికి తప్పదు, అది ఇంకా వాళ్ళ కర్మది, దానికి మనం ఏం చేయలేం. కానీ ఇళ్లలో ఉండే వాళ్ళు ఎందుకు ఈ స్విగ్గీ, జొమాటోలు పోషిస్తున్నారు? మళ్ళీ ఆ స్విగ్గీ, జొమాటో వాళ్ళ కంపెనీ సైజు, అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, వాళ్ళ ఫైనాన్షియల్ సైజు ఎంత పెరిగిందో అని వీళ్ళు మురిసిపోతుంటారు. అదంతా మందే అన్న విషయం వాళ్ళకి తెలియదు. మన జేబుల నుంచి వెళ్ళిందే, మన రక్త మాంసాలు కరిగించి మనం ఇచ్చిందే జొమాటోని పెంచింది, స్విగ్గీని పెంచింది, లేకపోతే ఇంకో ఊబర్ ఈట్స్ని పెంచింది మనమే అన్న విషయం వీళ్ళకి స్ఫురించదో, లేకపోతే ఒప్పుకోలేని నిస్సహాయతో మీరు చెడిపోవడం, మీ పిల్లల్ని చెడగొట్టడం, మీ పెద్దవాళ్ళని చెడగొట్టడం. ప్రతి నెల మెడికల్ బిల్ యావరేజ్న 5,000 ఉంటుంది, 5,000, 10,000 ఉంటుంది. మీరు ర్యాండమ్గా ఏ ఇల్లుని తీసుకోండి, టాప్ మోస్ట్ చదువుకున్నటువంటి వాళ్ళు, అట్టడుగు స్థాయి వ్యక్తులు, ఎక్కడి నుంచి ఏ సెగ్మెంట్లో తీసుకోండి, మెడికల్ బిల్ మినిమం 5,000 ఇవాళ. ఇంత చిన్నపాటి, అంటే ఇంత ముఖ్యమైనటువంటి విషయంలో ఇంత చిన్నపాటి క్రమశిక్షణ లేకపోతే ఇంకా జీవితంలో వేరే విషయాల్లో మీకు క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ముఖ్యమైన విషయం కదా, తిండికి సంబంధించింది, ఆరోగ్యానికి సంబంధించింది. ఇదంతా పెద్ద దరిద్రం అనుకుంటే దీనికంటే దరిద్రం ఇంకోటి ఉంది. చాలామంది వ్యక్తులు, ముఖ్యంగా నైట్ షిఫ్ట్లు వాళ్ళు 11ంటికి, 12ంటికి, 1 గంటకి బిర్యానీలు తింటారు. ఎప్పుడైనా ఒకరోజు సరదాగా సంవత్సరంలో ఒకరోజు అయితే సరే ఫోన్ లేదు, అల్లప్రసం తాగేసేయచ్చు, లేకపోతే ఏదో హాజుబాలా వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు అనుకోవచ్చు. బట్ డైలీ అదే పని వాళ్ళకి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు, హెల్త్ డిసిప్లిన్ ఉండదు, వర్క్ డిసిప్లిన్ ఉండదు. పని చేస్తున్నంతసేపు పక్కవాడితో ఫోన్లు మాడుకోవాలి, లేకపోతే ఫేస్బుక్ చూసుకోవాలి, యూట్యూబ్ చూసుకోవాలి, లేకపోతే దేశంలో ఉన్న సమస్యలన్నీ అప్పుడే మాడుకోవాలి. సో ఏ విషయంలో ఇంకా డిసిప్లిన్ ఉంటుంది మనకి? మిగతా విషయాల్లో లేకపోయినా పెద్దగా నష్టం లేదు. కానీ హెల్త్ విషయంలో లేకపోతే డాక్టర్లు కాంప్లెక్స్లు మేడలు అపార్ట్మెంట్లు కొనేస్తున్నారు మీ దయ వల్ల. నేను చెప్పే మాటల్లో నిజం అనిపిస్తే, మీకేమన్నా కరెక్ట్ అనిపిస్తే దయచేసి మారడానికి ట్రై చేయండి. స్విగ్గీ, జొమాటోల సైజ్ తగ్గించండి, అంటే వాళ్ళ కంపెనీల సైజ్ తగ్గించండి. ఇంట్లో వండుకోవడాన్ని ప్రారంభించండి, చక్కటి ఆరోగ్యాన్ని పొందండి.
భగవంతుడికి మనం ఎంత ప్రార్థించినా కొంత మన వైపు నుంచి కూడా ప్రయత్నం లేకపోతే ఏదీ సాధ్యపడదు. గాల్లో దీపం పెట్టేసి దేవుడా అంటే కుదరదు. మీరు హాస్పిటల్లో పడుకుని వెంకటేశ్వరం ముడుపు కట్టేసేసాను, లేకపోతే ఇంకొక సుబ్రహ్మణ్యేశ్వరం ముడుపు కట్టేసేసాను, నేను రేపు వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేస్తాను, పాలు పోసేస్తాను, బట్టలు పెట్టేస్తాను, కానుకలు వేసేస్తాను అనుకుంటే ఏం తగ్గవు. మీ లైఫ్ స్టైల్, మీ ప్యాటర్న్ మారాలి, అప్పుడే ఆరోగ్యం సిద్ధిస్తుంది. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే, ఎంతో కొంత అర్థం ఉందనిపిస్తే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మెరుగుపరచుకోవడానికి మాకు దోహదపడుతుంది. అలాగే పక్కన బెల్ సింబల్ని గణగణ మోగించడం ద్వారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.